మీ రాశి నక్షత్రం కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా నేను అడగట్లేదు, బట్ కంపల్సరీగా రాశి నక్షత్రాన్ని మాత్రం కామెంట్ చేయండి. ఈ రోజుతో 2025కి శుభం కార్డు పడుతుంది. రేపటి నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈరోజు ద్వాదశి రాశుల్లో గ్రహాల సంచారం ఆయా రాశుల వారికి శుభ ఫలితాలు, మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఇవ్వబోతుంది. ఈ సంవత్సరం చివరి రోజున ఏ రాశుల వారికి బాగుంటుందో చూద్దాం. మేషరాశి వారికి ఈరోజు ఉద్యోగ రంగంలో పురోగతి ఉంటుంది. ఆర్థిక లాభాలు ఖచ్చితంగా సాధ్యమవుతాయి. కుటుంబ విషయాల్లో మేషరాశి వాళ్ళు, మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి చాలా ఉన్నాయి. లాస్ట్ వరకు చూడండి వీడియో. కుటుంబ విషయాల్లో మేషరాశి వాళ్ళు కోపాన్ని తగ్గించుకోవాలబ్బా. ఆడైనా మగైనా కోపాన్ని కుటుంబ విషయాల్లో ఖచ్చితంగా తగ్గించుకోవాలి, నియంత్రించుకోండి మీరు. అలాగే వృషభ రాశి వారికి ఈరోజు 25 డిసెంబర్ 31 రోజు ఏంటంటే ప్రయాణ అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎక్కడ ఒక్కడికి మీరు ప్రయాణం చేసే పరిస్థితులు ఉన్నాయి. అలాగే విద్యార్థులకి పాజిటివ్ న్యూస్లు రాబోతున్నాయి. ఆరోగ్యం మీద కొంత శ్రద్ధ తీసుకోండి వృషభ రాశి వాళ్ళు. అలాగే మిథున రాశి జాతకులకి సంవత్సరం చివరి రోజున బ్యాడ్ న్యూస్ ఏంటంటే, మరీ బ్యాడ్ న్యూస్ కాదు కానీ ఖర్చులు పెరుగుతాయి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఆఖరి రోజు డిసెంబర్ 31 తారీఖున ఖర్చులు కాస్త గట్టిగానే పెరుగుతాయి. అంటే ఖర్చు మీన్స్ సడన్గా ఎవరో ఫోన్ చేసి ఏదో రీజన్ చెప్పి డబ్బులు అడుగుతాడు, మీ ఫ్రెండ్ అబ్బాయో అమ్మాయో. బట్ వాళ్ళు దాన్ని తర్వాత ఏం అందుకో వాడుకోవచ్చు, వాళ్ళ రాత్రి కాబట్టి కేకులకు వాడుకోవచ్చు, లేదా నిజంగానే అవసరం ఉండొచ్చు. సో ఏదైనా కానీ ఖర్చులు అనేవి వేరే వాళ్ళకి ఇవ్వడంలో పెరుగుతాయి. ఆర్థిక నిర్ణయాల్లో ఈ పర్టిక్యులర్ రోజు ఆర్థిక నిర్ణయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసిక ప్రశాంతత ఈ మధ్యకాలంలో మిథున రాశి వాళ్ళకి దూరం అవుతోంది. మీరు దాన్ని సెట్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. చాలా జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి. అలాగే కర్కాటక రాశి జాతకులు దాంపత్య జీవితం మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. మీకు దాంపత్యం, భర్త భార్యతో ఇన్నాళ్ళు ఇబ్బంది ఉంది, భార్య భర్తతో ఈ మధ్య ఇబ్బందిగా ఉంది అనుకున్న టైంలో ఇప్పుడు చాలా మంచి సమయాన్ని, మీరు పర్సనల్ సమయాన్ని గడపబోతున్నారు. అలాగే భాగస్వామ్య వ్యవహారాల్లో అనుకూలత కనిపిస్తుంది. మంచి వార్తలు, శుభవార్తలు. ఎప్పటి నుంచో మీ ఫ్యామిలీలో పర్టికులర్ పర్సన్కి పెళ్ళి అవ్వట్లేదు, మేనకోడలకో, మేనల్లుడికో, అన్నయ్యకో, తమ్ముడికో, ఇట్లా ఎవరో ఉంటారు, వీళ్ళకి పెళ్లి కుదిరిందనో ఇట్లాంటివి ఏవో పాజిటివ్ వార్తలు రాబోతున్నాయి మీకు డెఫినెట్లీ. సింహరాశి జాతకులకి పని భారం విపరీతంగా పెరగబోతుంది ఈరోజు. అయితే పెరిగింది, చాలా పని ఉంది, అబ్బా ఇంత పని ఏంటో నాయన ఆఫీస్లో అనుకునే టైంకి ఆ పని మీరు చేస్తారు. సింహరాశి వాళ్ళు మామూలుగానే కష్టపడే తత్వం, స్వభావం. సో చేయటం వల్ల దాని రిజల్ట్ అదిరిపోయేలాగా రాబోతుంది, డౌటే లేదు. అలాగే ఈ చేసిన పనికి సంబంధించి అధికారుల నుంచి ప్రశంసలు ఏవైతే ఉంటాయో అవి కూడా మెండుగా, బ్రహ్మాండంగా అద్దిరిపోయేలాగా రాబోతున్నాయి. కానీ సింహరాశి వాళ్ళు ఆరోగ్యం మీద ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అలవాటు ఉంటే చాలా తగ్గించుకుని తాగండి ఈరోజు రాత్రి. కన్యారాశి వారికి సృజనాత్మకత పెరుగుతుందన్నమాట. మంచి సృజనాత్మక పెరుగుతుంది. అంటే క్రియేటివ్ స్టైల్లో మీరు ఇవాళ రాత్రి బొమ్మలు కానీ, ముగ్గులు కానీ, డెకరేషన్ కానీ అట్లా వేసే వాళ్ళలో అమ్మాయిలైనా అబ్బాయిలైనా బాగా ఇన్వాల్వ్ అవుతారు. ఫ్యామిలీతో కలిసి ఈరోజు బాగా స్పెండ్ చేస్తారు. కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంది. తులారాశి జాతకుల ఇంటి విషయాలకు ప్రాధాన్యత పొందితే ఆస్తి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మీకు చాలా సహనం, ఓర్పు అవసరం, గుర్తుపెట్టుకోండి. ఈరోజు వృశ్చిక రాశి జాతకులు మాట్లాడే విధానమే వాళ్ళకి విజయాన్ని ఇస్తుంది. మీరు మాట్లాడే విధానమే మీకు అవతల సక్సెస్ని అందిస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న ప్రయాణాలు, తక్కువ దూరం ప్రయాణాలు, గంట అరగంట ప్రయాణాలు ఈరోజు వెళ్ళాల్సి వస్తుంది. మీ మాట ఎంత ఇంపార్టెంటో అనవసరమైనటువంటి వాదనలకు దూరంగా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. ధనుసు రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ మార్గాలు, ఇన్నాళ్ళు ఇలాగో డబ్బులు సంపాదించా ఓర్ని అవునా అనేలాగా కూడా మీకు ఖచ్చితంగా డిఫరెన్స్లు తెలుస్తాయి. ఖర్చుల విషయంలో మాత్రం నియంత్రణ అవసరం. మకర రాశి జాతకులకి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఎదుగుదల కనిపిస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుంభరాశి వారికి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. చేసే పని కంటే కూడా ఇది చేయాలా వద్దా తటపటాయిస్తూ డైలమాలో ఎక్కువగా ఉంటారనమాట. అది కొంచెం మార్చుకోవాలి. మానసికంగా ఉండే ఒత్తిడి తగ్గించుకోండి, మెడిటేషన్ చేయండి, ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటూ ఉండండి. మీనరాశి వాళ్ళకి స్నేహితుల సహకారం బ్రహ్మాండంగా లభిస్తుంది. ఈరోజు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. లక్ష్య సాధన మీకు మెరుగుపడబోతోంది ఖచ్చితంగా.